ఓం శ్రీమాత్రే నమః. మేము విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర అమ్మవారికి సారె పెట్టి అక్కడ అమ్మవారి దగ్గర అన్నమయ్య సంకీర్తనలు మరియు కోలాటం ప్రదర్శించడానికి మా అన్నమాచార్య ట్రస్ట్ తరపున మేమందరం ఉదయాన్నే 3:30 ప్రాంతంలో లేచి తలస్నానాలు చేసి అందరూ చక్కగా రెడీ అయిపోయి మేము ఆటోలో స్టేషన్కి అయితే చేరుకున్నాము. 5:45కు వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు ఉంది కదా, ఆ ట్రైన్ని అయితే మేము క్యాచ్ చేసాము. ముందే రిజర్వేషన్స్ చేయించుకున్నాము, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా 4 అవర్స్లో మనం విజయవాడ అయితే చేరుకోవచ్చు కదా. అందుకని ఉదయాన్నే మేము బయలుదేరిపోయి ట్రైన్ క్యాచ్ చేసాము. ట్రైన్ ఎక్కగానే మంచిగా న్యూస్ పేపర్, వాటర్ బాటిల్ అయితే ఇచ్చేశారు. ఆ తర్వాత మాకు చక్కటి కాఫీ, ఎవరికి కావాల్సింది వాళ్ళు, కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ ఇస్తారు. నేను వందే భారత్లో సెకండ్ టైం జర్నీ చేశాను. ఫస్ట్ టైం అయితే కాఫీ తాగాను, అదైతే నాకేం నచ్చలేదు. సో ఈసారి టీ తీసుకున్నాను. టీ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత టీ తాగి కాసేపు రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే 7:30 ఆ టైంలో ఫుడ్ అయితే తీసుకొచ్చారు, బ్రేక్ఫాస్ట్. ఇది ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్, కర్డ్, తర్వాత ఏమో లాటీ చాకోపై ఇవన్నీ ఇచ్చారు. సో వేడివేడిగా ఉందని చెప్పి మేము 8 కల్లా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకలాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఈలోపు రాజమండ్రి వచ్చేసింది. 7:59 కల్లా రాజమండ్రి వచ్చేసింది. ఆ తర్వాత కాసేపు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. 9:50 కల్లా విజయవాడ చేరిపోయాము. ఇక్కడ మాకు అన్నమాచార్య ట్రస్ట్ తరపున వాళ్ళు ఈ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ దగ్గర మాకు అందరికీ రూమ్స్ అనేవి బుక్ చేస్తారు ముందే. సో మేము ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి చక్కగా ఎదురుగ్గా అమ్మవారు అందరూ కూర్చుని ఈ లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నారు. ఎంతో శుభసూచకంగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు కూడా ఎంతో అందంగా ఉంది. చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మాకు రూమ్స్ ఇచ్చారు. తత్పద లక్ష్యార్థ చిదే కరసరూప ఇక రూమ్స్కి వెళ్ళి తర్వాత అందరం మళ్ళీ స్నానాలు చేసి అందరూ చక్కగా పట్టు చీరలు అయితే కట్టుకొని అమ్మవారి దగ్గర మా మేడం గారైన భాస్కరమ్మ గారితో చక్కగా మేము ఫోటో తీసుకున్నాము. ఇది శ్రీలత గారు ఈ పువ్వుల దండను ట్రైన్లో చాలా చక్కగా కట్టారు. ఇది అమ్మవారికి ఎంతో అందంగా ఉంది కదండి. తులసి మాల, అదేవిధంగా ఈ నందివర్ధనం పూలతో ఈ విధంగా హారాన్ని అయితే తను కట్టారు. అది ఇక్కడ అమ్మవారికి వేసుకొని అందరం చక్కగా నమస్కారం చేసుకొని ఇక విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ సారెనైతే మొత్తం అన్నీ అన్నమాచార్య ట్రస్ట్ తరఫున మేము అందరం కలిసి కొద్దిగా అమౌంట్ వేసుకొని అందరూ అమ్మవారికి ఈ విధంగా సారెనైతే ఆర్డర్ చేశాము. ఈ విధంగా చక్కగా వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. చాలా బాగున్నాయి కదండి. ఎంతో మంచిగా పెద్ద పెద్ద స్వీట్స్ అయితే అమ్మవారికి సమర్పించుకుంటున్నాం. చీర, గాజులు, పువ్వులు, అదేవిధంగా ఇన్ని రకాల స్వీట్స్ ఇవన్నీ మేము రెడీ చేసుకొని ఇంకా అందరూ వచ్చే వరకు వెయిట్ చేసాము. అందరూ రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఈ సారెను ఒక్కొక్క బుట్ట పట్టుకొని చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ కోలాటం చేసుకుంటూ అందరూ నడుస్తూ, అంటే మా రూమ్కి దగ్గరే అమ్మవారి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి దగ్గరే మాకు రూమ్ అనేది తీసుకున్నారు కాబట్టి అందరూ చక్కగా కోలాటం చేసుకుంటూ ఒకరొక్కరు ఈ బుట్టలు పట్టుకొని సారె, చీర అన్నీ పట్టుకొని ఈ విధంగా అమ్మవారికి చీర కట్టి ఫోటోకి అమ్మవారిని, అయ్యవారిని పట్టుకొని నిదానంగా అందరూ ఒక్కొక్కళ్ళు ఈ ఇంద్రకీలాద్రి కొండ మీదకైతే బయలుదేరాము. అమ్మవారి దర్శనం చేసుకోవాలని అందరూ ఎంతో కుతూహలంగా అమ్మవారిని
స్మరించుకుంటూ చక్కగా జై దుర్గా, జై జై దుర్గా, జై భవానీ, జై జై భవానీ అని స్మరిస్తూ చక్కగా అందరూ ఇంద్రకీలాద్రి కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఎంతో అందమైన గోపురం మనకి కనిపిస్తోంది. ఇది మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయము. ఇక్కడికి రాగానే ఎంతో తెలియని ఏదో ఆనందం, అమ్మవారిని చూడాలని ఆతృత, అమ్మవారి దగ్గర మేము నేర్చుకున్న సంకీర్తనలు పాడాలని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఈ ఇంద్రకీలాద్రి కొండనైతే ఎక్కేసాము. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం అయితే ఇచ్చారు మాకు. లిఫ్ట్లో చాలామందే ఎక్కచ్చు. ఆ లిఫ్ట్లో మేము 7th ఫ్లోర్ అన్నమాట, 7వ ఫ్లోర్లో టెంపుల్ అయితే ఉంటుంది. సో మేమైతే అందరూ లిఫ్ట్లోనే వెళ్ళిపోయాము. ఆ కొండ మీదకి వెళ్ళంగానే ఆ గోపురం చూడంగానే ఎంతో మంచి అద్భుతమైన ఒక అనుభవం అండి. ఇంకా అమ్మవారిని లోపలికి వెళ్ళి చూడాలి. ఈలోపు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సారీ సమర్పించాల్సిన వాళ్ళు చేయాల్సినవి, అక్కడ ఎవరినో కలిసి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేయాలి. కాబట్టి మేమందరం ఒక దగ్గర కూర్చొని ఇలాగా వెయిట్ చేసాము. ఆ తర్వాత అమ్మవారికి సారె సమర్పించుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు ఈ సారెనైతే సమర్పించుకున్నాము. ఈలోపు నేను ఈ ఇంద్రకీలాద్రి టెంపుల్ అంతా ఒక్కసారి పైనుంచి చూడండి, విజయవాడ అంతా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ ఇంద్రకీలాద్రి టెంపుల్ని, అమ్మవారి కనకదుర్గమ్మ గోపురాన్ని, ఇవన్నీ కూడా చక్కగా వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ మనకి చక్కటి మెమొరీస్ కదండి. ఎక్కడికి వెళ్ళినా మనం చక్కగా ఈ ఫొటోసే చూసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మనకు గోపురం ముందు ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉందో అమ్మవారు. ఈ విధంగా అమ్మవారు మన ముందు కూర్చున్నట్టే ఉంది. ఆ మొహంలో కళ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ అమ్మవారి తర్వాత ఈ అమ్మవారికి కుడివైపు ఇక్కడ తులాభారం అని ఇక్కడ కూడా ఒక అమ్మవారిని అయితే పెట్టారు. ఇక్కడ కూడా చాలామంది కుంకుమ, పసుపు, పువ్వులు అన్నీ వేసి అమ్మవారికి పూజ చేసుకున్నారు. ఇక మేము సారె తీసుకొని కింద సారె, ఆషాఢమాస సారేకే ఒక అమ్మవారిని తయారు చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళి మేము చక్కగా పూజ చేసుకున్నాము. జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా, జై భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై జై భవానీ, జై జై దుర్గా, 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 జై జై భవానీ, 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 జై జై దుర్గా, 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 జై జై దుర్గా. ఈ విధంగా అమ్మవారిని స్మరణ చేసుకుంటూ అందరూ ఈ సారెని పట్టుకొని కింద ఆషాఢ సారె కోసం ఒక అమ్మవారిని తయారు చేసి పెట్టారు. అందరూ అక్కడికి వెళ్ళి అమ్మవారికి సారెని సమర్పించి అక్కడ కూర్చొని స్వామివారు అష్టోత్తర పూజనైతే చేయించారు. అందరూ అక్కడ అమ్మవారి దండం. ఈ విధంగా మేము తెచ్చిన సారెను ఈ అమ్మవారి ముందు ఉంచి పంతులు గారు మాకు అష్టోత్తర పూజ చేయించిన తర్వాత మేమందరం సారె సమర్పించుకుని మేము నేర్చుకున్న సంకీర్తనలు అమ్మవారి ముందు కూర్చొని ఒక 5 పాటలు
పాడాము. చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి ముందు కూర్చొని సంకీర్తనలు పాడడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత మాకు పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ మాకు ప్రసాదంగా ఇచ్చారు. అవన్నీ తీసుకొని మేము కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎంతో అందమైన అమ్మవారి మొహాన్ని అలాగే చూడాలని అనిపించింది. చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని చూస్తూ ఉండాలని అనిపించింది. అలాగే చాలాసేపు చూస్తూ ఉండిపోయాము. తర్వాత కూడా 2-3 సార్లు కూడా దర్శనం చేసుకున్నాము. సాయంత్రం ఒక్కసారి, మధ్యలో ఒకసారి కూడా వెళ్ళొచ్చాము. అమ్మను అలాగే చూస్తూ ఉండాలనిపించింది. ఆ తర్వాత అమ్మ ఆశీర్వాదం తీసుకొని మేమందరం బయటికి వచ్చి గోపురం ముందు అమ్మవారు ఉన్నారు కదా, ఈ అమ్మవారి ముందు కూర్చుని మేము చాలా సంకీర్తనలు అయితే పాడాము. ఎంతో తృప్తిగా ఉంది. మేము నేర్చుకున్న సంకీర్తనలు అమ్మవారి ముందు ఇలా పాడడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ విధంగా మేము పాటలు పాడాము. మా గురువు గారు భాస్కరమ్మ గారు చాలా చక్కగా మాకు సంకీర్తనలు నేర్పించారు. అవన్నీ మేము అమ్మ ముందు పాడుకున్నాము.
అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధరా, నెలవును నీవే నీరజనాభా. తలపును నీవే ధరణీధరా, నెలవును నీవే నీరజనాభా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. నాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. తనువును నీవే దామోదరా, మణికియు నీవే మధుసూదనా. తనువును నీవే దామోదరా, మణికియు నీవే మధుసూదనా. వినికియు నీవే విఠలుడా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా. వినికియు నీవే విఠలుడా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. నాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. చూడరమ్మ సతులాల శోభాన
ఈ విధంగా చాలా ఉత్సాహంగా చాలా భక్తి శ్రద్ధలతో మేమందరం అమ్మవారి సన్నిధిలోనే ఉదయం 11:30 ప్రాంతం నుంచి సాయంత్రం 7:30 వరకు అమ్మ సన్నిధిలోనే ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాము. చక్కగా మాకు వచ్చిన సంకీర్తనల్ని, కొంతమంది కోలాటాన్ని ప్రదర్శించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాము. ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన మా అన్నమాచార్య ట్రస్ట్ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనం నేర్చుకున్న పాటలు మన ఇంట్లోనో లేదా ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్లో పాడడం, అంతేకాని ఈ విధంగా దేవాలయాల్లో పాడే అవకాశం చాలా తక్కువ మందికే దొరుకుతుంది. ఆ తక్కువ మందిలో నాకు కూడా ఆ అవకాశం వచ్చింది. ఎంతో ధన్యురాలిని. ఆ కనకదుర్గమ్మ తల్లి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.